హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మోక్షిత. ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ మసాలా కర్రీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కూడా అండి ఈ కర్రీని. ఇప్పుడు ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మందపాటి బాండి కానీ లేదా గిన్నె కానీ తీసుకోవాలండి. దీంట్లోకి 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలండి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత రోలింగ్ బాయిలింగ్ చూడండి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 1 కప్పు మిల్ మేకర్ని వేసుకోవాలి. ఏ కప్తో అయితే మిల్ మేకర్ తీసుకుంటామో అదే కప్తో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇవి పూర్తిగా ఉడకాల్సిన పని లేదండి. జస్ట్ అలా డిప్ అయ్యి ఒక 2 నిమిషాలు అలా కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక జాలి బచ్చులోకి కానీ లేదంటే ప్లేట్లో కానీ తీసుకొని ఇలా మ్యాషర్తో ఇట్లా ప్రెస్ చేసామంటే కనుక నీళ్ళన్నీ స్క్వీజ్ అయిపోతాయండి. ఇలా చేయడం వల్ల చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు బటర్ని తీసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా గీ అయినా ఏదైనా వేసుకోవచ్చండి. బటర్తో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకనేసి నేను బటర్ని తీసుకున్నాను. బటర్ పూర్తిగా మెల్ట్ అయిపోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపితే జీలకర్రలో ఉండే ఫ్లేవర్ అంతా ఆ బటర్లోకి వెళ్ళిపోయి టేస్ట్ అనేది ఎమ్మీగా ఉంటుందండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకొని దీంట్లో వేసుకొని ఇవి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా వస్తే సరిపోతుందండి, పూర్తిగా అవసరం లేదు. దీంట్లోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు 2 యాలకులు వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా దినుసులు ఉల్లిపాయలు మొత్తం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మరొక ఇంచ్ దాల్చిన చెక్క 2 యాలకులు వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకోవాలండి. కమ్మగా ఉంటుంది ఈ జీడిపప్పు వేసుకుంటే. జీడిపప్పు లేకపోతే మాత్రం అస్సలు ఈ కర్రీని ట్రై చేయొద్దండి. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలండి. 1 పెద్ద సైజ్ టమాటాని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదండి. ఇలా వేసుకొని మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలవి మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలి. దీన్ని చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి ఫ్రోజన్ బఠానీలు ఉంటాయి కదండి, అవి ఒక 1/2 కప్ వేసుకోవాలండి. ఇవి ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసి దీంట్లో వేసుకోవాలండి. చీలికలుగా చేసైనా కానీ వేసుకోవచ్చండి, మీ చాయిస్ అది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలండి. కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఎంతైతే తినగలుగుతారో అంత. ఇవి మసాలా మొత్తం ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలండి. నూనె అనేది పైకి వచ్చింది కదా, అలా పైకి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, బటర్ అనేది అంతా పైకి వచ్చింది కదా. ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి పేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లోకి స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ కసూరి మేతి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.
ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీనిలోకి 300 ml వాటర్ని వేసుకోవాలండి. మెజరింగ్ కప్స్ అయితే కనుక 1.5 కప్ వరకు నీళ్ళని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి. గ్రేవీ అనేది కొంచెం గట్టి పడే వరకు మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీలోకి మనం చేసుకోవచ్చండి. కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్నెస్ కావాలంటే కొంచెం వాటర్ని తగ్గించుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఈ కర్రీ కానీ ఉంటే చికెన్ తినే వాళ్ళు కూడా చికెన్ పక్కన పెట్టేసి ఈ మిల్ మేకర్ కర్రీని చాలా ఇష్టపడతారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.